అసలు మన లైఫ్లో రియల్ హీరోస్ అంటే ఎవరు? వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు? అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. 2 days బ్యాక్ పన్వేల్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న ట్రైన్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఆమెకి సివియర్గా పెయిన్స్ వస్తాయి. నెక్స్ట్ ఝాన్సీ స్టేషన్ వస్తుంది. ఐ థింక్ ఆమెను అక్కడ దింపేద్దామనేసి అనుకున్నారు. దింపేసి హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి ఫిక్స్ అయిపోయారు. ఝాన్సీ స్టేషన్లో ఆమెను ఎప్పుడైతే దింపేశారో ఆమె పెయిన్స్ చాలా సివియర్గా అయిపోయాయి. అసలు ఆమెకు నడవడానికి కూడా అసలు తన బాడీ సపోర్ట్ చేస్తే లేకుండే. ఇంకా అంబులెన్స్ రావడానికేమో టైం ఉంది. అదే టైంలో అక్కడ మేజర్ రోహిత్ కూడా ఉన్నారు. ఆయన ఝాన్సీ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు. ఈయన ఒక డాక్టర్ కూడా. ఇంకా ఈ లేడీ సిచ్యువేషన్ చూసి ఈ మేజర్ రోహిత్ గారు ఆయన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ లైక్ పాకెట్ నైఫ్, హెయిర్ క్లిప్స్, ఆయన ధోతిని అడ్డుగా పెట్టేసి ఏదో సినిమా రేంజ్ లెవెల్లో తొందరగా ఆమెకు డెలివరీ కూడా చేసేసారు. ఈయనకు హెల్ప్ చేయడం కోసం కొంతమంది ఫీమేల్ రైల్వే స్టాఫ్, ఇంకా కొంతమంది మెడికల్ పర్సనల్స్ కూడా జాయిన్ అయ్యారు. ఫైనల్గా డెలివరీ చేసేసారు. మదర్ని ఇంకా బేబీని ఇద్దరిని కాపాడేశారు. వాళ్ళిద్దరిని హాస్పిటల్ కూడా పంపించేశారు. దీంట్లో ఇంకో సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఈ డెలివరీ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఈ మేజర్ రోహిత్ గారి ట్రైన్ వచ్చే లోపలనే అయిపోయి ఆయన దీని తర్వాత ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కూడా వెళ్ళిపోయారు. నిజంగా ఈ మేజర్ రోహిత్ లాంటి మన రియల్ లైఫ్ హీరోస్, వీళ్ళ గురించి మనం షేర్ చేసుకోవాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి కూడా. అటు బార్డర్స్లోనే కాకుండా మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేమున్నామంటూ ముందుకు వచ్చి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దానికి ఇదే ఎగ్జాంపుల్. జై హింద్.